మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శైవ క్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది. వరంగల్ 1000 స్తంభాల దేవాలయం, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం, పాలకుర్తి సోమేశ్వర ఆలయం సహా అన్ని శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రికి భారీ ఏర్పాట్లు అమోఘంగా ఉన్నాయి. ప్రత్యేక పూజలు, అర్చన, అభిషేకాలకు, రాత్రి జాగరణలకు ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి పురస్కరించుకుని వరంగల్ శైవ క్షేత్రాలు కలకల్లాడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శివాలయాలన్నిటినీ అందంగా ముస్తాబు చేశారు. వరంగల్ 1000 స్తంభాల గుడిని అందంగా ముస్తాబు చేశారు. ఇక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు వరంగల్ నగరవాసులంతా తరలివస్తున్నారు. అందుకు తగినట్టుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు సుందరంగా ముస్తాబయ్యాయి. ఆలయాలు, రాజగోపురాలు విద్యుత్ దీపకాంతులతో విరాజిల్లుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. 1,00,000 మంది భక్తులు ఈ ఉత్సవాలకు వస్తారని అంచనా వేసి వారికి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, చలువ పందిళ్లు, షామియానాలు, త్రాగునీటి వసతి, గోదావరి తీరంలో షవర్లు, దుస్తులు మార్చుకున్నట్టుకు గదులు, తాత్కాలిక మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు ఆయా శాఖల అధికారులు చేపట్టారు. శివరాత్రి సందర్భంగా ఓరుగల్లు కళా వైభవాన్ని, ఈ సాంస్కృతిక వైభవాన్ని, ఆ శివతత్వాన్ని చాటే విధంగా ప్రతి సంవత్సరం మేము ఈ ఐగ్రవాచారి గ్రౌండ్స్లో హన్మకొండ నడిఒడ్డున మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహిస్తూ ఉంటాము. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సమ్మేళనాన్ని నిర్వహించబోతా ఉన్నాము. ఇది భారతదేశంలోనే 2వ అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా పేరుగాంచినటువంటి నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇటు ట్రాఫిక్ కానీ, పార్కింగ్ కానీ, నీటి సమస్య కానీ, లేదా టాయిలెట్ కానీ ఎటువంటి ఏ సమస్య లేకుండా, ఏ కొరత లేకుండా అన్ని ఏర్పాట్లను ఇప్పటికే మేము పూర్తి చేస్తున్నాము. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కేంద్రంలో నిత్యం పూజలు అందుకుంటున్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కలియుగ ప్రత్యక్ష దైవంతో మహాశివరాత్రి రోజు స్వామివారి కళ్యాణోత్సవం 1,00,000 మంది భక్తుల నడుమ కమనీయంగా నిర్వహించారు. అంకురార్పణ, రథోత్సవం, బండ్లు తిరుగుట ఇలా 16 రోజులు పండుగ చూసేవారికి చూడముచ్చటగా నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలతో సర్వసుందరంగా తీర్చిదిద్దారు. ముక్కంటి ఉత్సవాలకు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామ శివారులో యునెస్కో గుర్తింపు పొందిన సుప్రసిద్ధ కళాక్షేత్రం రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయం అందంగా ముస్తాబైంది. ఇక్కడికి భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో చలువ పందిళ్లు, తాగునీటి వసతి, క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే విద్యుత్, ఆర్టీసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయం, ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయంలోనూ భారీ ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, ఆలయ సిబ్బంది విధుల్లో ఉన్నారు. వృద్ధులకి, మహిళలకి, బాలింతలకి, అందరి గర్భిణీ స్త్రీలకు కూడా ఉచిత వెహికల్ ఏర్పాటు చేసి VIP దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. జనగామ, తొర్రూరు, వరంగల్, సూర్యాపేట నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులు నడపడం జరుగుతుంది. 24 గంటల పాటు నిరంతరాయంగా ఆ యొక్క బస్సులు వస్తాయి. ఇట్టి సౌకర్యాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకుని ఈ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శివాలయాలు మహాశివరాత్రి శోభను సంతరించుకున్నాయి.